నా పేరు కొమ్మూరి రవిచంద్ర. నేను ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసి ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం కూలంకషంగా ఆలోచించినట్లయితే అనేకమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు అవగతమవుతున్నాయి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాజ్యమేలుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిమతాన్ని చూరగొనలేక ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాల నుండి వారిని అభివృద్ధి పదంలోకి నడిపింపచేసే కనీస ప్రయత్నం కూడా చేయకుండా ప్రజలని వారి ఇష్టానికి వదిలేసి ఈరోజు రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కారణమైంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలలో ఆయన ఒకే ఒక మాట ప్రజలకు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాజ్యమేలుతున్నటువంటి అధికారాన్ని చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజల అభివృద్ధికి దోహదపడట్లేదు, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలని అభివృద్ధి బాటలో పయనింపజేస్తాననేటువంటి ఒకే ఒక స్లోగన్తో ఆయన ప్రజల యొద్దకు రావడం, ప్రజలని అన్ని విధాలా ఆదుకుంటానని వారికి అభయమిచ్చి వారి ఓట్లు పొంది ఒక్క అవకాశం ఇవ్వమనేటువంటి ఆలోచనని ప్రజల్లో కలుగజేసి వారి ఓట్లు పొంది అధికారంలోకి అప్రతిహతమైనటువంటి అధికారంలోకి రావడం, అధికారానికి వచ్చిన మరుసటి రోజు నుండే ఆయన ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పరిపాలన సాగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అష్ట కష్టాలు వారు అనుభవిస్తూ ఉంటే తను మాత్రం ఊరికొక విల్లాని 100 కోట్ల రూపాయల వెచ్చించి విల్లాల్ని కట్టుకొని చక్కగా ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజలకి కనపడడు, తెరల చాటున ఉండి ఆయన రాజకీయాన్ని నడుపుతూ ఉన్నారు. మహల్లలో నుంచి బయటికి రారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేసి ప్రజల నెత్తిన మీద లక్షలాది రూపాయల అప్పుని నిలిపి ఈరోజు ప్రభుత్వాన్ని నడపడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు పోతూ ఉన్నాడు. అయితే గడిచిన 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, ఈ రెండింటిని కూడా 2 కళ్ళుగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఈ రాష్ట్రం స్వయంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కళలన్నింటినీ కూడా కళ్ళలుగా చేసి ఈరోజు రాజ్యం వెళుతూ ఉన్నారు. అయితే జరిగినటువంటి పరిణామాలు ప్రజలు అధోగతి పాలైపోయారు. మరి ముఖ్యంగా
నా 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 ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని ఏదైతే వెలుగెత్తి మైకుల ముందు చాటుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైతే నా 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 వర్గాలు అని వెలుగెత్తి చాటుతున్నారో వారి కొరకు మీరు ఏం చేశారు? వారి అభ్యున్నతి కోసం మీరు ఏం చేయగలిగారు? వారి అభివృద్ధి కోసం మీరు ఏ ప్రణాళికలు రచించగలిగారు, సిద్ధం చేశారు, వాటిని అమలు చేస్తున్నారో కనీసం చెప్పగలరా? ఈరోజు రాష్ట్ర బడ్జెట్ లక్షల కోట్లు దాటుతూ ఉంటే, ఒక్క ఎస్సీల విషయమే తీసుకుంటే, ఎస్టీల విషయమే తీసుకుంటే, ఎస్సీ కార్పొరేషన్ని 3 కార్పొరేషన్లుగా విభజించారు. మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్. మరి ఈ 3 కార్పొరేషన్లకి గతంలో దాదాపు ఎస్సీ కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండేది, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్పొరేషన్ని విభజించిన తర్వాత ఒక్క నయా పైసా అయినా మీరు బడ్జెట్ని కేటాయించగలిగారా? ఒక్క నయా పైసా. ఈ 5 బడ్జెట్లలో ఒక్క నయా పైసాని మీరు బడ్జెట్ని కేటాయించగలిగారా? వారి అభివృద్ధి కోసం మీరు ఏం చేయగలిగారు? ఏం చేశారు? మరి మీరు బటన్ నొక్కుతున్నాను అంటున్నారు. అమ్మఒడి బటన్ నొక్కుతున్నారు. అమ్మఒడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అమ్మఒడి వస్తుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వస్తుంది. అక్కడ కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. అన్ని కులాలకి రాష్ట్రంలో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాలకి అమ్మఒడి వస్తుంది. అయితే ప్రతి ఒక్క రెడ్డి కార్పొరేషన్ తీసుకున్నట్లయితే రెడ్డి కార్పొరేషన్కి మీరు 3000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నారు. మరి మిగతా ప్రజలు, రెడ్డి కార్పొరేషన్ మీరు 3000 కోట్ల రూపాయలు కేటాయించి వారి అభివృద్ధి కోసం మీరు పాటుపడుతూ ఉంటే, మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మరి ఈ కార్పొరేషన్లకి సింగిల్ నయా పైసా మీరు బడ్జెట్ కేటాయించకుండా రాష్ట్ర జనాభాలో కేవలం 4% ఉన్నటువంటి ప్రజలకి 3000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ కేటాయించి 25% ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రజలకి మీరు సింగిల్ నయా పైసా ₹1 కూడా బడ్జెట్ కేటాయించకపోవడం ఎంత దుర్మార్గమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజలు ఆలోచించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు నా 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 అంటున్నారు. మరి మన కోసం ఏదో చేస్తున్నట్టు ప్రజలని మభ్య పెడుతున్నాడు, మనల్ని మభ్య పెడుతున్నాడు. కానీ వాస్తవ రూపంలో ఆయన ఏం చేస్తున్నారు? వాస్తవ రూపంలో మన కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన అభ్యున్నతి కోసం ఏమన్నా ₹1 అయినా కేటాయిస్తున్నాడా అనేటువంటి ఆలోచన ప్రజల్లో రావాలి. మేము కోరుకుంటుంది అదే. ప్రజలు ఆలోచించండి. రేపు జరగబోయే ఎన్నికల్లో మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి కుట్ర మోసం చేస్తున్నాడో ప్రజల్ని, ఈ నా 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 అనే ఈ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచించి రేపు మే 13వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆ ఓటు ద్వారా ఆ బటన్ని మీరు నొక్కి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపండి. చంద్రబాబు నాయుడు గారు, జనసేన మరియు బీజేపీ మరి ఎన్డీఏ గవర్నమెంట్ని మరి అధికారంలోకి తీసుకురండి. ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి ఈ పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చినట్లయితే ప్రజలు అభివృద్ధి చెందుతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా యువత, నిరుద్యోగ యువత ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, అన్ని అవకాశాలు మనకు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రజల్ని ఒకటి కోరుకుంటున్నాను. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ మోసపు ప్రకటనలు, మోసపు వాగ్దానాలని నమ్మి మరలా ఇంకోసారి మోసపోవద్దు. మరి చివరిగా నేను ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని. మనం అవకాశం ఇచ్చాం. ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజలను మర్చిపోయాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఒకే ఒక అవకాశం కాబట్టి, రెండో అవకాశాన్ని అతను అడగలేదు కాబట్టి, ఎందుకంటే ఆయన సహజ సిద్ధంగా రాజకీయ నాయకుడు కాదు, ఆ పార్టీ రాజకీయ పార్టీ కాదు కాబట్టి ఆయన అడిగింది ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వమని. ఆ అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు, ఆయన నమ్మారు, ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకున్నాడు. కాబట్టి ఆయన రెండో అవకాశం ఇవ్వమని అడగలేదు కాబట్టి, స్వయంగా ప్రజలే ఆలోచించి ఆయన అడిగాడు కాబట్టి రెండో అవకాశం నాకు వద్దు, మీరు ఒక్క అవకాశం చాలన్నాడు కాబట్టి ఆ ఒక్క అవకాశంతో అతన్ని ఇంటికి పంపించేద్దాం.